ఏ మాటకు ఆ మాటేనోళ్ళ ఉన్న ముచ్చట చెప్పాలి మీకు. మన సొంటి సాదా సీదా జనాలు ఏదన్నా వాషింగ్ మిషనో, మిక్సర్ గ్రైండరో, కూలరో, లేకుంటే టీవో, ఫోనో ఏదన్నా కొనాలంటే ఏం చేస్తారోళ్ళ సపోర్ట్ చేయక ఇన్స్టాల్మెంట్లో కొంటారు. గాదేనోళ్ళ కిస్తీలల్లా సామాను కొంటారుగా. ఒకటేసారి ముద్ద పైసలు కట్టి కొనాలంటే పానం కలుక్కుమంటది కదా. నాకైతే షేవ్ కూడా రాదు. అందుకే మొన్న ఎండాకాలంలో కూలర్ను గిట్లనే ఇన్స్టాల్మెంట్లో కొన్నా. నెలకింత కట్టుకుంటాన్నా. ఇప్పటికే 3 నెలలు గడిచినాయి, ఇంకో 3 కిస్తీలు ఉన్నాయి. సరే, నా సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ల కథ ఎందుకు తీసినా అంటే గుజరాత్ గవర్నమెంట్ ఆఫీసర్లు కొత్త రకం ఇన్స్టాల్మెంట్లు కనిపెట్టి గుజరాత్ మోడల్ అంటే ఎట్లుంటుందో కండ్లారా చూయించారు. మనం మరుచుకుందాం. మరి నిజమోల్లా అస్సలు సిసలైన గుజరాత్ మోడల్ ఏందో ఇన్నాళ్ళకు సమాజైంది. అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు లంచాలు తింటారని చాలా చెడ్డ పేరున్నది కదా. అందరేం గట్లుండరు, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ కొందరైతే ఒర్రంగా లంచాలు వసూలు చేస్తారు. గుజరాత్లో కూడా గిట్లనే బొచ్చడు మంది లంచాలు తినే ఆఫీసర్లు ఉన్నారట. అయితే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చేందుకు జనాలు చాలా ఇబ్బంది పడుతురని, చాలా కష్టమవుతుందని ఈ లంచగొండ ఆఫీసర్లు జాలి చూయించిరోళ్ళ వాళ్ళే బంపర్ ఆఫర్ పెట్టిరు. ఏంటంటే ఆఫీసర్లకు లంచం ఇచ్చేటోళ్ళు ఒకటేసారి ముద్ద ఇచ్చడం అవసరం లేదట, ఇన్స్టాల్మెంట్లలో కూడా ఇయ్యొచ్చు అని లంచాల ఆఫీసర్లు కొత్త స్కీమ్ పెట్టిరట. ఈ లంచగొండి ఆఫీసర్లను దొరకబట్టే ఏసీబీ ఆఫీసర్లే చెప్తురు ఈ ముచ్చట. రెండు 3 నెలల కిందట గుజరాత్ లా జీఎస్టీ కుంభకోణం బయటపడ్డది. ఇక ఏసీబీ ఆఫీసర్లు ఈ కుంభకోణం మీద దర్యాప్తు చేస్తుంటే అస్సలు సంగతి ఎరుకైంది. ఈ కేసులో ఒక ఆఫీసరు 21 లక్షలు డిమాండ్ చేసిండట. అంత ఇయ్యలేనంటే వాయిదా పద్ధతిలో కట్టు అనుకుంటా నెలకెంత ఇయ్యాలి ఏంది కథ అని ఫిక్స్ చేసి వసూలు చేస్తుండట. ఇట్లా ఒక్క ఆఫీసర్ ఒక్క జాగాని కాదు, గుజరాత్లున్న చాలా గవర్నమెంట్ ఆఫీసులలో లంచగొండ ఆఫీసర్లు జనాల మీద దయ చూయించుకుంటా ఈఎంఐ స్కీమ్ పెట్టి కిస్తీలలో లంచాలు వసూలు చేస్తురు. చాలా గొప్ప ఆఫీసర్లు కదా. ఇక రాను ఈ లంచాలు ఇచ్చేందుకు కూడా లోన్లు తీసుకుంటారు కావచ్చు. పర్సనల్ లోను, కార్ లోను, ఇంటి లోన్ లెక్క. ఈ లంచాలు ఇచ్చుకునేందుకు కూడా ఒక లోన్ స్కీమ్ పెట్టేటట్టే ఉన్నారు అక్కడ ఆఫీసర్లను చూస్తుంటే. మొత్తానికి అటు బడే బాయ్ మోడీ సారు, ఇటు షోటే బాయ్ రేవంత్ సార్ చెప్తున్న గుజరాత్ మోడల్ అంటే ఇదే అయి ఉండాలి. ఏం గుజరాత్ మోడలో ఏమొప్పు.